ముదిరాజును 2 నిమిషాలు, తర్వాత ఓయి విద్యార్థులు మాట్లాడతారు. నీకు మీ అందరికీ అవకాశం ఇస్తారు. కర్ణ ప్లీజ్ 2 నిమిషాలు. జై బీసీ. అందరూ కోలుకున్నారు. చేతులంతా చేయిపై లేపి నినాదాలు ఇవ్వాలి. జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత సాధించుకుంటాం. 42% స్థానిక సంస్థల్లో ఈనాటి ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథులు బీసీ ఉద్యమ పితామహులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, సభ అధ్యక్షులు, ఈ ధర్నా నిర్వాహకులు, ఓయూజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి అన్ని సంఘాల పెద్దలకు, సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తం మొత్తం ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు, మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఎంపీటీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మనమందరము ఇప్పటికే తెలంగాణ ఉద్యమాన్ని నడిపి మరి తెలంగాణ తెచ్చుకున్నటువంటి నాయకులు. ఆ తర్వాత జరిగిన క్రమంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని కృష్ణ గారి నాయకత్వంలో వేలాది ఉద్యమాలు నిర్మించి ఈనాటికి కూడా బీసీలకు 23% స్థానిక సంస్థల్లో మన రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం, బీసీలో ఉన్నటువంటి సుమారు 12-13 వేల మంది ప్రజాప్రతినిధులు అవుతారు, తద్వారా మీరంతా ఎమ్మెల్యేలు అవ్వడానికి నాయకత్వం ఉంటుందని చెప్పి ఆనాడు ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ నేటికి కూడా ఇంతవరకు మరి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని 2-3 సందర్భాల్లో మీటింగులు పెట్టి కులగణన చేయకుండానే ఎన్నికలు పెడతానికి సిద్ధమవుతున్న సందర్భంలో సోదరుడు రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో సమాజ్ కూడా పెట్టి అందరు కూర్చోవాలి. వచ్చిన వాళ్ళంతా పెద్దలు నాయకులు అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. వీరేశం నెక్స్ట్ నుంచి 200 మంది వచ్చిర్రు, మాకు కనిపించిండ్రు. మీరు కూర్చోండి ప్లీజ్. భువనగిరి మా వెళ్తక్క అమరత్వం నుంచి, మా సాంబశివుడు అమరత్వం నుంచి వచ్చిర్రు. మీరు గొప్ప మా సర్వే పాపన్న